నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ జయప్రదానికి పిలుపునిచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. వైసీపీపై ధ్వజమెత్తిన టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బుధవారం విక్టర్ ప్రసాద్ మాట్లాడారు. 400 కోట్ల వ్యయంతో 20 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడలో ఏర్పాటు చేసిన స్మృతివనం ఈ నెల 19న ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. గుంటూరులో ప్రెస్ మీట్లో ముఖ్యాంశం ఏంటంటే విజయవాడలో ఈ నెల 19వ తారీఖున ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగుల స్టాట్యూ అయితే టోమ్ మాత్రం 80 అంటే 205 అడుగుల ఎత్తు. భారతదేశ చరిత్రలో లేదు. బిజినెస్ సెంటర్ అయినటువంటి మన రాష్ట్రానికి బిజినెస్ సెంటర్, అదేవిధంగా పొలిటికల్ సెంటర్ అయినటువంటి విజయవాడలో అటువంటి అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మొత్తం మా జాతి మొత్తం చాలా ఆనందిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అది. ఈ అంబేద్కర్ స్మృతివనం 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 400 కోట్ల ఖర్చుతో మల్టీ కన్వెన్షన్ హాల్కి 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బుద్ధుడు మెడిటేషన్కి దానికి ప్రత్యేకమైనటువంటి విస్తారమైనటువంటి హాలు, అన్ని రకాల ఫౌంటైన్స్, వాటర్ ఫెసిలిటీస్, మొత్తం గ్రీనరీ అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 10,000 పుస్తకాలతో కూడినటువంటి లైబ్రరీ అత్యంత సుందరంగా కనీవెని ఎరిగిన రీతిలో స్మృతివనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ స్మృతివనం వలన, అంబేద్కర్ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక ప్రాంతం అవుతుంది. ఈ 19వ తారీఖున జరగబోయే చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలండే కాకుండా తెలంగాణ నుండి కూడా లక్షలాది మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న అంబేద్కర్ స్టాట్యూ అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఇక మేము పరిగణిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం చేపట్టగానే విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు. అదేవిధంగా పూర్తి చేశారు కూడా. దీన్ని మనం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీలు మాత్రమే కాదు, బీసీలకి, ఎస్టీలకి, పేద వర్గాలు, భారతదేశంలో ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా మనందరినీ సమానంగా చూసిన పరిస్థితి. అంబేద్కర్ అంటే అందరివాడు అని తెలియచేయడమే ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం తెలియజేశారు. రేపు 19వ తారీఖున ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో నలుమూల ప్రజలు, ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర సెల్ ఉంది. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరినీ స్వచ్ఛందంగా పాల్గొమ్మని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని రిక్వెస్ట్ చేయడానికే ఈ రోజున
గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. మున్సిపల్ వర్కర్స్ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓపులేష్ స్పష్టం చేశారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు యూనియన్ నాయకులు చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం రాడిపేటలోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఓపులేష్ తో పాటు మున్సిపల్ యూనియన్ నాయకులు ఈదులమూడి మధుబాబు మాట్లాడారు. ఈసారి ప్రభుత్వం దిగొచ్చి స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, అన్ని సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కోట మాల్యాద్రి, బందెల రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, వేతనం 26,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000, 26,000 జగనిచ్చిన హామీలను వెంటనే. ఈరోజు ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయాలను విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం ఈ అన్ని చోట్ల ఈ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాలను మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధం ముట్టడి చేస్తూ ఉంది. ఈ సంఘంలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఇంకా 4-5 సంఘాలు కూడా ఉన్నాయి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో అంటే 79 మున్సిపాలిటీస్లో ఒక 12 కార్పొరేషన్స్లో ఒక 28 నగరపాలక పంచాయతీల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 100% సమ్మె జరుగుతూ ఉంది. ఇది 8వ రోజుకు ఇవాళకి ఈ సమ్మెలో ప్రవేశించాం. సరే, ఇంకొక యూనియన్ కూడా ఇంకా 2 రోజుల ముందుగా ఆ సమ్మెలోకి వాళ్ళు వెళ్ళారు. సరే, ఏమైనా రాష్ట్రంలో 45,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళంతా, అది పారిశుద్ధ్య కార్మికులు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, డ్రైవర్సు, అలాగే క్లాబ్ డ్రైవర్సు, అలాగే మలేరియా డిపార్ట్మెంటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్, కోరికలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను వస్తే మున్సిపల్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది చేయలేదు. జీతాలు కూడా పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ జీతాలు పెంచలేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుతున్నారు. మీరు అడిగినటువంటి డిమాండ్స్ ఇస్తే ఆ డిమాండ్స్లో అన్నింటినీ మేము పరిష్కారం చేసినాం కదా, ఒక్కటి తప్ప జీతాలు పెంచడం తప్ప అన్నీ చేసినాం కదా అని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం ఇట్లా మాట్లాడడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను మినిట్స్ రూపంలో ఇంతవరకు ఇవ్వాల. అంటే ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందులో ఇవాళ ఒట్టి మాటలతో మేము సమ్మెను విరమించే పరిస్థితి లేదు. నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలా, అగ్రిమెంట్ చేసుకోవాలి, సంతకాలు పెట్టాలి, దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మాత్రమే సమ్మె విరమణ గురించి ఆలోచన చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర సచివాలయంలో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని రాత్రి అన్ని టీవీ ఛానల్స్లో వార్తలు వచ్చాయి. ఈరోజు వార్తాపత్రికల్లో కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ ప్రభుత్వం కార్మికుల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఒక వర్గాన్ని విడదీసి విభజించి పాలించే పరిస్థితి తీసుకొస్తూ ఉంది.
ఒక కుటుంబంలాగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, టౌన్ ప్లానింగ్ కార్మికులు, ఎంపీహెచ్ఏ కార్మికులు వీళ్ళందరూ కూడా 45,000 మంది రాష్ట్రంలో మొత్తం కుటుంబంగా ఉంటే వాళ్ళని విడదీసి విభజించి పాలించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చర్చలకి ఒక ఏఐటీసీ, సిఐటి సంఘాలను మాత్రమే, వాళ్ళని కూడా ఇద్దరిద్దరిని రమ్మని మాత్రమే ఈ చర్చలకు రమ్మని చెప్పి రాత్రి వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. సో స్వతంత్ర సంఘాల్లో ఉన్న ఇంజనీరింగు, టౌన్ ప్లానింగు, ఎంపీహెచ్ఏ కార్మికులందరూ కూడా జీతాలు పెంచమని అడుగుతున్నారని చెప్పానని, వాళ్ళని కనుక పిలిస్తే ఆ డిమాండ్ ఎక్కువయ్యి ఇంకా మిగతా ఒక సిఐటి, ఏఐటీసీ కూడా వాళ్ళకి మద్దతు పలుకుతుందని ఒక కుతంత్రంతో ఈ ప్రభుత్వం మిగతా సంఘాలను పిలవకుండా ఈ ఏఐటీసీ, సిఐటిని మాత్రమే పిలిచింది. సరే పిలిస్తే పిలిచారు, మీరు ఇప్పటికైనా సమయం ఉంది, 3 గంటలకు చర్చలు అన్నారు, ఇప్పటికైనా సమయం ఉంది. ఈ స్క్రోలింగ్స్ చూసైనా కూడా మీరు అన్ని సంఘాలని చర్చలకి పిలిచి అందరు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్లు మొత్తం కూడా నెరవేర్చి జీవోల రూపంలో ఎన్ని ఇస్తే కానీ మేము సమ్మె విరమించేది లేదు. ఒకవేళ ఎవరన్నా సమ్మెలో నుంచి ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి జారిపోతే కలిసి వచ్చే సంఘంతో కలిపి మేము ఎంతకాలమైనా మా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగు, ఎంపీహెచ్ఏ కార్మికులకి జీతాలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జీతాలు పెరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులకి కేరాఫ్ గా మార్చిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని టీడీపీ అర్బన్ కార్యాలయంలో బుధవారం డేగల మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కాపులకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కాపు కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు కాపుల్ని ఆదుకున్నారని, వృత్తి, విద్య, సామాజిక వర్గం పరంగా కాపు కాశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కాపులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక కొంచెం మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి, తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులు పెట్టి ఎప్పుడు కూడా 10 నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి రావాలని చెప్పేసి ప్రతి పౌరుడి వినాదం ప్రతి ఒక్కరి యొక్క గుండె చప్పుడు కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున 30 సంవత్సరాలు ఎన్నికలెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఇటువంటి అసమర్థుడిని, పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకో మాట చెప్తా ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా
కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే. గత 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు. అంగన్వాడీ వర్కర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఉపసంహరించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే జనసేన పార్టీ లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ ని ఇబ్బంది పెడుతున్న వైసీపీ గంగలో కలిసిపోతుందని జోసెం చెప్పారు. పార్టీ నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ మాట్లాడుతూ ఎన్నికలకి ముందు అమలు కాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడానికి జగన్ అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు వెంటనే న్యాయం చేయాలి. అంగన్వాడీ టీచర్లకు వెంటనే చీకటి జీవాలు వెంటనే రద్దు చేయాలి. చీకటి జీవాలు వెంటనే ఎస్మా చట్టాన్ని వెంటనే టీచర్లకు న్యాయం చేయాలి. అంగన్వాడీ టీచర్లకు వెంటనే చేయాలి. ఎస్మా చట్టాన్ని వెంటనే ఎత్తి వేయాలి. ఎస్మా చట్టాన్ని వెంటనే సిగ్గు అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సిగ్గు అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం. గత 20 రోజులుగా మాకు న్యాయం చేయాలి, మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది, తెలంగాణ ప్రభుత్వంతో సరిసమానంగా మీరు జీతం ఇస్తారని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నటువంటి అంగన్వాడీలపై ఈ రోజున మంత్రులతో సహా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వారిని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం, మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై. ఇది చాలా దుర్మార్గం. జనసేన పార్టీ తరఫున ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ఆయాలు కానివ్వండి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు, పేద విద్యార్థులు చదువు చెప్తూ మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 భోజనం పెట్టేటువంటి మహాతల్లులు వారు. వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు తగులితే మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో మనకి ఇలాంటి సీఎం దొరికాడు. నోరు తెరిస్తే అక్కమ్మలు చెల్లెమ్మలు అంటాడు. వాళ్ళందరినీ రోడ్డును పడేశాడు. దానికి తోడుగా వీళ్ళు మన ఆశా వర్కర్లని, పారిశుద్ధ్య కార్మికుల్ని, అంగన్వాడీలని, వాళ్ళకి తోడుగా 104, 108 వాళ్ళని, LIC వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. సొంత చెల్లెల్ని తల్లిని దూరం చేశాడు. అభివృద్ధి చేశాడంటున్నాడు. ఏం అభివృద్ధి చేశాడు? గంజాయి బారిస్తున్నాడు, మద్యం బారిస్తున్నాడు, గుట్కా బారిస్తున్నాడు. పాదయాత్రలో మితి మీద వాగ్దానాలు చేశాడు. మీరు చేసే పని ఎవరు చేయలేరు, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, తెలంగాణ కన్నా మీకు ఎక్కువ జీతాలు ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు ఒక్కసారి పెంచాడు. వాళ్ళు ఈరోజు నీ ప్రభుత్వంలో ఒక్కడ సంపాదన బతికే రోజులైనా కోటీశ్వర్లు బతకలేకపోతున్నారు. పేదవాళ్ళు మధ్య తరగతులు బతకలేరు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెంచాం, నిత్యావసర వస్తువులు పెంచాం, గ్యాస్ సిలిండర్ పెంచాం, చెత్త పన్ను వేసాం, ఒక్కొక్కసారి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచాం. ఈ టైంలో బతకలేరు. అది కాక వీళ్ళు 7 నేరస్తులైనట్టు వీళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించావు. ఎమ్మటే నీలాగా ఆర్థిక నేరస్తులు కూడా కాదు వాళ్ళు. అందుకని వాళ్ళ ఎస్మా చట్టాన్ని ఎమ్మటే రద్దు చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పి
జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి రక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అని ఎమ్మెల్యే ముస్తఫా అభివర్ణించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తారక రామానగర్, లూర్దు హైస్కూల్ ప్రాంతాల్లో బుధవారం 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా ఈ శిబిరాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు రంగారెడ్డి, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులు ముస్తఫా వెంట ఉన్నారు. హామీలు అమలు చేయకుండా యువత బలవంతపు మరణాలకు కారణమైన సీఎం జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకి జగన్పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సాయికృష్ణ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చంద్రబాబు అనేక మందికి ఉపాధి కల్పిస్తే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఫిరోజ్, నాగుల్ మీరా, కిరణ్, శేఖర్, శ్రీనివాసరావు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరికి 1 కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, అలాగే పోలీస్ శాఖలో 6,700 పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు గడుస్తున్నా ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేక్ డూపు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగ లోకాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది యువత ఈ గడిచిన 4 నెలల కాలంలో 21,500 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి. అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం, యువతను మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం కావడం జరిగింది. అట్లాగే ఈ 21,575 యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా. అట్లాగే నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి హుటాహుటిన కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ఏపీ సిఐడి మరి ఈరోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు? 21,575 మంది యువత ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే. అలాగే ఈరోజు రాష్ట్రంలో గంజాయి కానీ, మత్తుకు కానీ, మారక ద్రవ్యాలకు కానీ బానిసలైపోయి ఎంతోమంది ఆత్మహత్య చేస్తున్నారు. కల్తీ లిక్కర్ తాగి ఎంతోమంది ఆత్మహత్య చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. కాబట్టి అలాగే నేను ఇంకో ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నా, సూటిగా సంజయ్ గారిని, ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ గారిని అడుగుతున్నా, పక్క రాష్ట్రంలో ఉండే బూతు సినిమాలు తీసుకునే రాంగోపాల్ వర్మ పంజాగుట్ట నివాసినప్పుడు అటువంటి వ్యక్తి ఇక్కడ డీజీపీ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి కేసు పెట్టమంటే హుటాహుటిన రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సమితి కొలిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే టీవీ5 యాజమాన్యం సాంబశివరావు గారు, అలాగే ఉద్యమకారులు, అలాగే ఫిరోజ్ గారు అందరిపైన హుటాహుటిన కేసు నమోదు చేసిన ఏపీ సిఐడి. మరి ఈరోజు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకుంటే అవన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెట్టరు? వెంటనే ఏపీ సిఐడి సంజయ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే.
సిట్ ఆఫీస్ ద్వారా విచారించి చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోని పక్షంలో మీరు మీ రాజ్యాంగ ఉల్లంఘనని, మీరు చేసిన ప్రజాస్వామ్య కూలీని ప్రజాక్షేత్రంలో మేము ప్రజల ముందే చీకొట్టించేందుకు తెలుగు యువత నిద్రపోకుండా పోరాడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి మా యొక్క అభ్యర్థనను ఈ విధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి వెంటనే ముఖ్యమంత్రి పైన చీటింగ్ కేసు పెట్టాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసినందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో యువత బలవన్మరణాల కారణమైనందుకు క్రిమినల్ కేసులు పెట్టాలా. దాని ప్రధాన బాధ్యుడిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను కూడా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను సిఐడిని కోరుతున్నా, పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పారిశుద్ధ కార్మికురాలిగా మారారు. మున్సిపల్ కార్మికులు సమ్మె పాట పట్టిన నేపథ్యంలో నియోజకవర్గంలోని కొండవారి వీధి, మాచిరాజు వీధి, పాత గుంటూరు ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని బుధవారం నూరి ఫాతిమా పరిశీలించారు. పార్టీ నాయకులు సాయి, ధనలక్ష్మి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. బాము షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం కోసం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్ తో పాటు నసీర్ అహ్మద్ మాట్లాడారు. వైసీపీ అసత్య ప్రచారాలకి ధీటుగా టీడీపీ దూసుకుపోతుందని, తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో తమ పార్టీని గెలిపించి బాబుకి బహుమతిగా ఇస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అమాయకమైనందుకు మీలో ఒకటిగా, మీ ఇంటి బిడ్డగా మీ మొహమ్మద్ నసీర్, ఇన్ఛార్జ్ తెలుగుదేశం సేవకుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గౌరవనీయులు మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని, మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ బాబు షూరిటీ ప్రోగ్రాం కానీ చేయటానికి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నగరం అంతా పర్యటన జరుగుతుంది. ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు. దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. చాలామందిలో ఒక అపోహ ఉంది, వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు 139 సంక్షేమ పథకాలని 2014-19 కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 120 పథకాలన్నింటినీ రద్దు చేశాడు. కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు. అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క మేనిఫెస్టోలో 99% అమలైపోయినాయి. ఎక్కడ అమలైనాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు కానీ, మైనార్టీ జనాభా కానీ ఎక్కువగా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా, చంద్రన్న బీమా ఏమైంది? దుల్హన్ పథకం ఏమైంది? రంజాన్ తోఫా ఈరోజు కొనసాగుతుందా? ఎందుకు ఎత్తేసారు? మసీదులకి మరమ్మతుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చిన గ్రాంట్స్ అన్నీ ఏమైనాయి? ఇమాములు, మౌజములకి ఇచ్చిన గ్రాంట్స్ సక్రమంగా అమలవుతున్నాయా? అంతేకాదు అనేక కబ్రస్థాన్లకి ప్రహరీ గోడలు నిర్మించడం,
తర్వాత షాదీఖానాలు నిర్మించడం, ఇవన్నీ ఏమైనాయి? మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉన్న స్కాలర్షిప్లన్నీ రద్దు చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు మీద మైనార్టీ విద్యార్థులు చదువుకున్న వారు పోటీ పరీక్షలకి సిద్ధపడేదానికి స్టడీ సర్కిల్స్ ఏమైనాయి? ఇవన్నీ కూడా రద్దయిపోయినాయి. మళ్ళీ తిరిగి ఇవి పట్టాలెక్కాలంటే తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ప్రచార పిచ్చికి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళినా, టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ తీసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పుంకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేయనటువంటి అభివృద్ధిని, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా సంక్షేమానికి మారు పేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో అధికారం చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఏ విధమైనటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి, ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలకు వివరించాలని అనేక మంది అవ్వాతాతలకు కేవలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో, ఇండ్లు పెద్దదుందనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ, గత ప్రభుత్వంలో 70% పూర్తి చేసినటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ గురించి కానీ, అలాగే మానవ సరోవరం గురించి కానీ, బీఆర్ స్టేడియం గురించి కానీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి ఈరోజు వారికి తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా, ప్రతి ఒక్క తల్లికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా ఈ నగరానికి, తూర్పు నియోజకవర్గానికి ఏం పీకాడో చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కలిసి కృషి చేద్దామని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళదాస్ నగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్లని ముస్తఫా, నూరి ఫాతిమా ఆవిష్కరించి మాట్లాడారు. సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి శృతివనం రేపు 19వ తారీఖున, జనవరి 19వ తారీఖున ప్రారంభం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంబేద్కర్ ఆశయాలు కులం, మతం ఏమి చూడకుండా న్యాయంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, అప్పుడే న్యాయదేవత అనేది మమ్మల్ని అందరికీ న్యాయం చేసిద్దని చెప్పేసి ఆయన ఆ మహానుభావుడిని ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయనలో కనబడింది, ఆయన చెప్పింది, ఆయన మాట్లాడింది న్యాయం, ధర్మమే తప్ప ఏ ఒక్క మాట రాలేదు. లేకపోతే ఒక కులమో, ఒక మతమో, ఒక పార్టీ కాకుండా ఎంతసేపటికి ఆయన చెప్పిందంతా న్యాయం, ధర్మంగా చెప్పారు. కాబట్టి అందుకనే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. అలాగా ఎక్కడా లేదు, ఏ కంట్రీలో లేదు. అన్ని వాళ్ళ ఇష్టం ఉంటుంది. కానీ ఈ భారతదేశంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతూ మరి ఆయనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారంటే ఆ మహానుభావుడి ఇదే ఈరోజు మనందరికీ కూడా ఒక మంచిగా ఆయన జ్ఞాపకం చేసే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల సంబంధించి విజయవాడలో రోడ్డు మీద ఎక్కగానే కనబడే విధంగా మరి ఆయన్ని స్మరించుకొని ఆయన్ని అక్కడ ఏర్పాటు చేశారంటే చాలా ఆయనకి మన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 19వ తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గుంటూరు నుంచి తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నా. మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు 19వ తారీఖున, జనవరి 19వ తారీఖున విజయవాడలో. మన రాష్ట్రం నడిబొడ్లు అయిన విజయవాడలో మరి ఎటు చూసినా కూడా, ఎటువైపు నుంచి విజయవాడలో వచ్చినా కూడా
మరి ఆ విగ్రహాన్ని చూడంగానే అందరం ఒకటే అని అనిపించుకోవడానికి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము, ఈరోజు మనం అందరం కలిసి ఉన్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు, ఆయన ఆదేశాలు ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం, ఒక ఇండికేషన్ ఇద్దాము, ఈ రాష్ట్రానికే ఒక ఇండికేషన్ ఇద్దాం, ఈ దేశానికి ఒక ఇండికేషన్ ఇద్దాం. బిఆర్ అంబేద్కర్ గారు ఎలా ఉన్నారో అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా అంత చక్కగా పరిపాలన జరుగుతుంది, అంత చక్కగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కులాలు మతాలు. బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ అయినా కూడా ఆయన అందరి కోసం పోరాడారు, అందరికీ ఒక పీస్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఆ ఇండికేషన్ కోసం ప్రతి రాష్ట్రంలో నలుమూరల నుంచి ప్రతి చోట నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి 19వ తారీఖున గ్రాండ్ సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ విచ్చేయాలని, అలాగే గుంటూరు నగర ప్రజలందరికీ కోరుకునేది ఆ రోజు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల కాడి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 19న విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ జయప్రదానికి పిలుపునిచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు వైసీపీపై ధ్వజమెత్తిన టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.